ఎస్ ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సొరంగం కుంగి సుమారుగా దాంట్లో 8 మంది కార్మికులు అయితే దాంట్లోనే ఉండిపోయారు. ఇంతవరకు కూడా వాళ్ళ ఎలాంటి ఆచూకీ కూడా దొరకనటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పటికీ 72 గంటల సమయం అవుతున్నా కూడా వాళ్ళ ఆచూకీ అయితే తెలియలేదు. సో ఇదే అంశం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ విద్యుత్ శాఖ మంత్రులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జగదీశ్వర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఈ ఎస్ఎల్బీసీ కెనాల్ అనేది ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాకు నీళ్లు అందించడం కోసమే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ మొత్తం ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వం ఎట్లా స్పందిస్తూ ఉంది ఈ ప్రమాదం పట్ల? ప్రమాదం పట్ల వాస్తవానికి మేము అందరికీ కూడా జరగడం అనేది బాధాకరం. కార్మికులు 8 మంది కార్మికులు క్షేమంగా బ్రతికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం మేము బీఆర్ఎస్ పార్టీగా. ఎందుకంటే ఈ రాష్ట్ర నిర్మాణంలో లక్షలాది మంది ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా వచ్చి భాగస్వాములు అవుతున్నారు. అనేక ప్రాజెక్టులు కడుతున్న సందర్భంలో ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది టెక్నీషియన్స్ ఇతర పదవులు వచ్చి పనిచేస్తున్నారు. ఎవరి ప్రాణమైన ప్రాణమే, తప్పకుండా ఇవన్నీ కూడా బాగుండాలని కోరుకుంటాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సోయినట్టు కనబడతలేదు, ఈ ముఖ్యమంత్రికి ఆ సోయినట్టు కనబడతలేదు. 3 రోజులు జరిగింది సంఘటన జరిగి, ముఖ్యమంత్రి సొంత జిల్లా అది, కనీసం అక్కడికి పోయే ప్రయత్నం చేయలేదు. సరికదా ఎన్నికల ప్రచారానికి పోయినాడు. సరే, నిన్న గుడిది ఉన్నది, ముందు ముహూర్తం ఉన్నది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ పార్టీ సింబలే లేని ఒక ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, అసలు దాన్ని ఏ పార్టీ సరిగా పట్టించుకోవట్లేదు. దానికి బీఫామే లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు వాస్తవానికి. కానీ ఈ ముఖ్యమంత్రి ఇక్కడున్న ఈ కార్మికులను ఇట్లాగే గాదిలకు వదిలేసి 3 జిల్లాలలో పర్యటనకు వెళ్ళడం అనేది వీళ్ళకు కార్మికుల పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ ఉంది, ఎంత మానవత్వం ఉంది, ఈ ప్రభుత్వానికి ఎంత కన్సర్న్ ఉందనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. దీన్ని బట్టే ఇక నిన్న సంఘటనలు ఏమైనా జరిగినాయి. ఇవాళ ముఖ్యమంత్రి చర్య అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ని తెలియజేస్తూ ఉంది. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత అమానవీయంగా ఉన్నారు అన్నది ఆ భావన కనబడుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఈ ఘటన పట్ల, సంఘటన పట్ల మొత్తం ఆరా తీసినట్లు, ఏం కావాలన్నా కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ మిగతా ఏవైతే సహాయక చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం నుంచి అన్ని వేళలా కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం అనుకోవచ్చు అసలు ఇది? సార్, అబద్ధాలు నిజాలు అనే దాంట్లో నేను పోను కానీ, వాస్తవాలు నేను పోను కానీ, ఒకటైతే అది సీఎం కార్యాలయమే విడుదల చేసుకున్నారు. సంతోషం, ప్రధానమంత్రి ఫోన్ చేసినాడు. మరి వెంటనే ఈయన కూడా మన ముఖ్యమంత్రి తిరిగి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి దేశంలో ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు పనిచేసిన నిపుణులు ఎక్కడ ఉన్నారు, వాటిని ఎదుర్కోగలిగిన నిపుణులు ఎక్కడే ఉన్నారు, దేశంలో చాలా చోట్ల కూడా గనుల కొరకు తవ్వుతున్నారు, ఇతర ప్రాజెక్టుల కొరకు తవ్వుతున్నారు, రోడ్లు వేయడానికి, రైల్వే మార్గాల కొరకు కూడా తవ్వుతున్నారు, మనం చూస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడిగి వెంటనే వీళ్ళంత తొందరగా పంపించండి, ఒక 20 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళు బతికించుకోవడానికి అవకాశం ఉంది మనకు కనుక చెప్పి పంపించమంటే, ఈ దేశంలో ఏ మూల నుంచి విమానం ఇక్కడ చేరుకోవాలన్నా హైదరాబాద్కు 2-2.5 గంటలే, 3 గంటలకు మించి ప్రయాణం లేదు ఈ దేశంలో. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి ప్రాంతానికి రావడానికి. అది కోల్కతా నుంచి పైకి అటు సిలిగురి కావచ్చు, అటు సిమ్లానో షిల్లాంగో ఇంకొక చోట కావచ్చు, లేదా కాశ్మీర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఏ ప్రాంతం నుంచి చేరుకోవాలన్నా 2.5 నుంచి 3 గంటల లోపే ప్రయాణం వాస్తవానికి. అక్కడి నుంచి అక్కడ హెలికాప్టర్లు ఉంటాయి, అక్కడ ఇంకొక 1-2 గంటలు ఇక్కడి నుంచి దూరం నుంచి తీసుకురావాలన్నా, ఎయిర్పోర్ట్ తీసుకురావాలన్నా ఒక 5-6 గంటల్లో ఎక్కడి నుంచి అయినా నిపుణులను తీసుకురావచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనుక ఉంటే, ఆ కార్మికుల ప్రాణాల పట్ల కనీసం ప్రేమ ఉంటే, వాళ్ళు మన నిర్మాణంలో భాగస్వాములైన వాళ్ళని కనుక జ్ఞానం ఉంటే, ఉంటే పెద్ద సమస్య కాదు. కానీ ఆ వార్త ఎక్కడ కనపడలేదు మనకు. ప్రధానమంత్రి గారు ఫోన్ చేసిన వార్త కనపడదు, కానీ ప్రధానమంత్రి గారిని వీరు అడిగిన వార్త ఎక్కడ కూడా కనపడలేదు. వారికి ఆ సోయి లేదు. మరి సోయి లేదే 2 మంత్రుల్ని అక్కడ కెనాల్ దగ్గర పెట్టి, సొరంగం దగ్గర పెట్టి అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రతి నిమిషం కూడా పర్యవేక్షిస్తున్నారా? అదే కనబడుతుంది. పాపం మంత్రులు ఇద్దరు టనెల్ ముందర పోతున్నారు, ఫోటో దిగొస్తున్నారు, టనెల్ ముందర పోతున్నారు, ఫోటో దిగొస్తున్నారు. అంతకుమించి పాపం వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. మంత్రులుగా వాళ్ళ పాత్ర ఏముంటుంది, వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు? ముఖ్యమంత్రి కదా ప్రధానంగా. మంత్రులు పోయినరు, ఆడ నిలబడ్డారు, విమర్శలు రాకుండా ఆడ కూర్చొని ఉన్నారు వాస్తవమే. కానీ జరగాల్సింది ఏంది, పని ఏంది, ఏం పని జరిగింది? 72 గంటలుగా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని కొరకు ఎంత ఉత్సాహంతో చూస్తున్నారు, ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు, ఎవరికొరు మాట్లాడుకుంటే వేరే ఏ సొంత పనుల మీద ఫోన్లు చేసుకున్నా ఏమైంది, ఎస్ఎల్బీసీ ఏమో తెలిసిందా, ఆ 8 మంది ఆచూకీ ఏమైంది,
అనే మాట మాట్లాడుకుంటున్నారు వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆ సోయలేదు. ఇది స్పష్టంగా కనబడుతుంది. మంత్రులు ఉండడమే కాదు కదా, మంత్రులు అడుగు చేయగలిగింది ఏముంది? అధికారులను సమన్వయం చేయాలి, ఇక్కడ నుంచి అని తెప్పియాలి. వేరే దేశం నుంచి తెప్పియదలుచుకున్నా ఈ పాటికి వచ్చేది. ఇప్పుడు మరి వేరే దేశం అంటున్నారు, ఆ టన్నల్ ఏదైతే మైనింగ్ చేసేటువంటి మిషన్ ఉందో అది పూర్తిగా చెడిపోయింది, అసలు దాన్ని బయటికి తీసుకురావడం అనేది వీలు కాదు, తీసుకురావాల్సి వస్తే మొత్తం పూర్తిగా విడగొట్టి దాని విడి భాగాలు తీసుకురావాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకొకటి బయట నుంచి తీసుకురావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది తయారు చేసి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఈ ప్రాజెక్టు ఒక పెద్ద కుట్ర. నల్గొండ జిల్లా ప్రజలకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఆనాటి ప్రభుత్వాలకు లేదు. అందుకే ప్రపంచంలో ఎవడు వాడని టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. తెలంగాణ వాదులుగా మేము మొదటి నుంచి ఈ విషయాన్ని చెప్పినాం. ఇవ్వాలనే కాదు, 20 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెప్పినాడే చెప్పినాం. మేము దీన్ని వ్యతిరేకించినాం. ఈ టెక్నాలజీ అనేది ప్రపంచంలో ఎవడు వాడడు, బుర్రవునోడు ఎవడు కూడా వాడడు, సాధ్యం కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, నల్గొండ జిల్లాకు నీళ్ళు వదలుచుకుంటే ఈ విధానం కాదు అనే మాట మేము చెప్పినాం. ఇప్పుడు ఆ చర్చలకు పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కావాలని చెప్పి ఇప్పుడు మేము 20 ఏళ్ల నుంచి మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ బేస్ చేసినామో తెలంగాణ వాదులుగా, ఇవాళ దాన్ని తీసుకొని ఈ దొంగరాతలు రాపిస్తున్నారు. ఇవాళ మెషిన్ వచ్చుడు పక్కన పెట్టరు, మెషిన్ పాడైపోడు పక్కన పెట్టరు, 8 మంది ప్రాణాల సంగతి ఏందని చెప్పేసి మేము మాట్లాడుతుంటే, ఇగో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో ఇటువంటి తప్పుడు రాతలు మీడియాలో లీకేజీలు ఇచ్చి రాయించుడు, విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఒక చిల్లర ప్రయత్నం ఇది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందే 8 మందిని కాపాడడానికి ఎంత సీరియస్గా ప్రయత్నం చేస్తున్నావు, ఏం చేస్తావు అనేది ఇష్యూ అసలు. అంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా ఏం చెప్తా ఉన్నారు, తెలంగాణ సీఎంకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదంటున్నారా? లెక్క లేదు అని నేను అనడానికి ఆయన అన్నాడు కదా. మీరు ఏమైనా పోండి, ఎక్కడైనా పోండి, నా ప్రచారాన్ని నేను పోతున్నా. ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికల ప్రచారం పోగా చూసిండ్రా? పార్టీ సింబల్ కాదు, ఇంకోటి కాదు. 3 జిల్లాలకు పోతున్నాడు. 3 జిల్లాలు ఆయన హెలికాప్టర్లు వాడాలి. ఇక్కడ అవసరమైతే ఇక్కడ ఏం చేయాలి? హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎవరన్నా టెక్నీషియన్స్ వస్తే ఆడికి తీసుకుపోవడానికి హెలికాప్టర్ కూడా కావాలి కదా. కనీసం అది కూడా సోయలేదు. అసలు కన్సర్నే లేదు ఆయనకు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి లెక్క లేదు, ఆయనకి ఏది పట్టింపు లేదు. తన పదవి, తన అధికారం, తన డబ్బుల దాహం తప్ప ఇంకొకటి లేదు. స్పష్టంగా కనబడుతుంది ఇది. ఎస్, ఈ శ్రీశైలం ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో దాంట్లో కూడా ఇట్లాంటి ఒక ఘటనే జరిగింది. సో మరి అప్పుడు ఎలా స్పందించింది ప్రభుత్వం? ఇప్పుడు ఎందుకు ఇంత లేట్గా ఉంది? ఆ రోజు నాకు రాత్రి 9:30కు నేను భోజనం చేస్తున్న సమయానికి సమాచారం వచ్చింది. ఒక నిమిషం కూడా ఆలస్యం చేయలేదు, భోజనం నుంచి లేచి వెళ్ళిపోయి, సీఎండి గారు కూడా, ఆయన 70 ఏళ్ళ పెద్ద మనిషి, ఆయన కూడా నేను వెళ్తున్నా అంటే నాతో పాటు వచ్చి, అదే రాత్రి మేము సొరంగం దాంట్లోకి వెళ్ళినాం. మేము పోయే సమయానికి మొత్తం దట్టమైన పొగలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. అయినా వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడానికి నేనే స్వయంగా లోపలికి పోయినాను. ఆ రోజు అందరూ కూడా నాతో పాటు వచ్చిండ్రు. తీసిన 24 గంటలు గడవక ముందే మొత్తం రెస్క్యూ చేసి రావాల్సిన వాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఆ వాసన చనిపోయినారో డెడ్ బాడీస్ని కూడా 24 గంటలు కాకముందే తీసుకొచ్చినాం. మేము అంత స్పీడ్గా పనిచేసినాం. సరే, ఇవాళ ఆ సంఘటన వేరు, ఇది వేరు, దానికి కొంత తేడా ఉంటుంది తప్పకుండా. అదేం క్లియర్గా ఉండే, ఇదేం కొంత బురద, ఇప్పుడు ఇంకేం గుర్తుందో అన్న ఒక సమస్య కూడా ఉంటుంది. ఇది వేరు కొంత. అయినప్పటికి కూడా దీనికి సంబంధించి కూడా మేము వెంటనే నిమిషాల మీద మీరు తీయకపోతారని మేము విమర్శ చేయలే. ఇప్పుడు 3 రోజులు గడుస్తుంది. మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. మేము వాస్తవానికి ఘటన మీద మా అభిప్రాయం మన నాయకులు చెప్పిన అయిపోయింది. మేము అక్కడ పోయి వాళ్ళకి ఏం ఆటంకం కల్పించలేము. మేము ఆ మంత్రులే సోయిలే కూడా మాట్లాడుతున్నారు. ఏదో మేము ఇక్కడ మాట్లాడితే వారికి ఏదో అడ్డమైనట్టు, ఎవరు పోయి ఆడ ఆపినట్టు, వీరు పోయి లోపలి తీసుకొస్తుంటే ఎవరికి మేము ఏదో ఆపినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఘటన జరగడానికి వాళ్ళ నిర్లక్ష్యమే కారణం. ఘటన జరిగిన తర్వాత 3 రోజులుగా అది ఏది తేలకపోవడం కూడా వాళ్ళ నిర్లక్ష్యమే కారణం, ఇందులో సందేహం లేదు. రైట్, ఇది పరిస్థితి. ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సొరంగ ఘటన జరగడానికి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమవుతా ఉంది. ఇంకా ఘటన జరిగిన తర్వాత సుమారుగా 72 గంటలు అవుతున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కూడా తీసుకురాలేదు ప్రభుత్వం. పూర్తి నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలివెలుగు, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.